ప్రముఖ సంస్థ వంటి గ్రో కంపెనీ నుండి వచ్చేసి కంటెంట్ రైటర్ ఇంటర్న్ రోల్ కోసం హైరింగ్ చేసుకుంటున్నారు. 3 నెలల పాటు మనకి ట్రైనింగ్ అయితే ఉంటుంది. ఈ యొక్క రోల్కి సంబంధించిన వివరాలు ఈ యొక్క వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివ్లో పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ రావడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఈ యొక్క వీడియోని ఒక లైక్ చేయండి, మాకు కొంచెం సపోర్టివ్గా అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, మనకి గ్రో కంపెనీ నుండి వచ్చేసి కంటెంట్ రైటర్ ఇంటర్న్షిప్ కోసం వచ్చేసి హైరింగ్ చేసుకుంటున్నారు. 3 నెలల నుండి 6 నెలల పాటు మనకి ట్రైనింగ్ ఉంటుంది. కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ అనమాట. 30,000 ఫర్ మంత్ వరకు అయితే మనకి శాలరీ కూడా రావడం అయితే జరుగుతుంది. ఈ యొక్క గ్రో కంపెనీ నుండి వచ్చేసి యాజ్ ఏ కంటెంట్ రైటర్గా మనం కంపెనీలో అయితే జాయిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. ఈ యొక్క కంపెనీ వచ్చేసి మేకింగ్ ఫినాన్షియల్ సర్వీస్ బేస్ చేసుకొని మల్టీ ప్రొడక్ట్ ప్లాట్ఫామ్ కింద వర్క్ అయితే చేస్తున్నారనమాట. బేసిక్గా ఈ యొక్క కంపెనీ వాళ్ళు కూడా మనకి వర్క్స్ అనేది కూడా టాప్ ఎంఎన్సీస్ కంపెనీస్కి అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారనమాట. దీనికి జాబ్ రిక్రూట్మెంట్ విషయానికి వస్తే రైట్ మీనింగ్ఫుల్ కంటెంట్ అబౌట్ ఫినాన్స్, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్ అండ్ ఫైనాన్షియల్ సపోర్ట్స్, తర్వాత రిలేటెడ్ టాపిక్స్, కీపింగ్ ఇన్ మైండ్ ఎడిటోరియల్ గైడెన్స్ బేస్ చేసుకొని మనము ఒక మీనింగ్ఫుల్ కంటెంట్ అనేది కూడా సోషల్ మీడియా బేస్ చేసుకొని రాయాల్సి అయితే ఉంటుందని వీళ్ళు జాబ్ రిక్రూట్మెంట్లో అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. సెకండ్ థింగ్ వచ్చేసి కండక్ట్ రీసెర్చ్ టు ఐడెంటిఫై ఆన్లైన్ కమ్యూనిటీస్, ట్రెండింగ్ టాపిక్స్ అండ్ న్యూ కంటెంట్ ఐడియాస్ మీద మనము ఈ యొక్క గ్రో కంటెన్సీ రిపోజిటరీ కింద అయితే బేస్ చేసుకొని వర్క్ అయితే చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. ఈ యొక్క కంపెనీలో ఈ యొక్క జాబ్కి మనం జాయిన్ అవ్వాలంటే కనుక మన దగ్గర కొన్ని స్కిల్స్ అనేది కూడా వీళ్ళు చూస్తున్నారు. ఆ స్కిల్స్ ఏమిటంటే మనకి ఎక్సలెంట్ రిటర్న్ అండ్ వెర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, ఎక్సలెంట్ రీసెర్చ్ స్కిల్స్ ఉండాలి, దాంతోపాటు ఇండస్ట్రీ రిలేటెడ్ టాపిక్స్ సెర్చ్ చేసేటట్టు ఉండాలి. దానికి మనకి SEO బెస్ట్ ప్రాక్టీసెస్ అయితే ఉండేది మీకు ఈ యొక్క ప్లస్ పాయింట్ అవ్వడం అయితే జరుగుతుంది. దానికి సంబంధించిన శాంపుల్ కీవర్డ్ రీసెర్చ్ అండ్ యూస్ SEO గైడ్లైన్స్ బేస్ చేసుకొని వెబ్సైట్కి ట్రాఫిక్ వచ్చే విధంగా మనం వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది. లైక్ స్టైల్, ఫాంట్స్, ఇమేజెస్ కావచ్చు, టోన్స్ మీద అయితే కొన్ని నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి ఎన్ని గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు, ఈ యొక్క బేసిక్ స్కిల్స్ ఉన్న వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీరు అప్లై అనేది కూడా చేసుకోవచ్చు. ఎన్ని గ్రాడ్యుయేషన్ ఇంటర్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే. SEO నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కొన్ని ఏదైతే నోటిఫికేషన్లో వీళ్ళు మెన్షన్ చేసి పెట్టిన స్కిల్స్ ఏవైతే ఉంటాయో ఆ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. యాజ్ ఏ కంటెంట్ రైటర్గా మనం ఈ యొక్క గ్రో కంపెనీలో జాయిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ అనమాట. మనకి 30,000 ఫర్ మంత్ అయితే శాలరీ కూడా రావడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, అక్కడ నుండి మీరు అప్లై అనేది కూడా చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.